హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా వాట్ టూ మూవీ చూడడం జరిగింది. వాట్ టూ జెన్యూన్ రివ్యూ ఇచ్చే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తారకన్నా నువ్వు సైడ్ యాక్టర్ రోల్స్ చేయడం మానే అన్న. ఎందుకంటే నువ్వు సోలో హీరోగా చేస్తేనే 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. అలాంటిది ఇంపార్టెన్స్ లేని సైడ్ యాక్టర్ రోల్స్ మనకు అవసరం లేదన్న. మీరే చూడండి, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలాగైతే హృతిక్ ఇంట్రో ఉంటుందో సేమ్ అలాగే తారకన్నకి ఇంట్రో ఉంటుంది. కనపడ్డ ప్రతిసారి విజయం వేయడం జరుగుతుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్ గా హృతిక్ డామినేషన్ మొదలైపోతుంది. హీరోయిన్ హృతిక్ కే, పాటలు హృతిక్ కే, రొమాన్స్ హృతిక్ కే, ఇంపార్టెన్స్ హృతిక్ కే. కేవలం తెలుగు స్టేట్స్ లో సౌత్ ఇండియాలో కలెక్షన్స్ కోసమే తారకన్నం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాటుకి క్రేజ్ రావడానికి ముఖ్య కారణము తారకన్న. ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడు అనగానే అసలు హైప్ అనేది పెరిగిపోయింది. అలాంటిది తారకన్నన్ సెకండ్ హాఫ్ లో సరిగా న్యాయం చేయలేకపోయాడు, తన పొటెన్షియల్ ని యూజ్ చేసుకోలేకపోయాడు అన్నట్టు నాకు అనిపించింది డైరెక్టర్. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్ గా తారకన్న వల్ల ఈ మూవీకి ఇంత క్రేజ్ వచ్చింది. తారకన్నని ఎందుకు వన్ టేక్ ఆర్టిస్ట్ అంటారో మనము చూడొచ్చు. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, ఫస్ట్ టైం ఒక స్పై మూవీలో చేస్తున్నా కూడా చాలా బాగా నటించడం జరిగింది. ఇక హృతిక్ అన్న గురించి కూడా చెప్పాలంటే చాలా బాగా చేశాడు. ఒక హాలీవుడ్ యాక్టర్ లా కనిపించాడు. తన స్క్రీన్ ప్రెసెన్స్ కానివ్వండి, డాన్స్ లో గ్రేస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి టూ గుడ్ అని అనిపించవచ్చు. ఇక కియార్ అద్వానీ ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు, కేవలం ఒక బికినీ షాట్ కోసమే తీసుకున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఇక మూవీలో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది. చైల్డ్హుడ్ అంటే స్పైలర్స్ అయితే ఇవ్వడం లేదు, కానీ హృతిక్ మరియు తారకన్న ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. వారి యొక్క ఎమోషన్స్ ని బాగా క్యారీ చేస్తారు. ఆ తర్వాత మూవీలో క్లైమాక్స్ అప్పుడు వీరిద్దరి ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే మూవీ గురించి విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే తారకన్న ఇంట్రోనే విఎఫ్ఎక్స్ చాలా చండాలంగా ఉంది. బీజిఎం ఎవడు కొట్టాడో కానీ మొత్తం వేస్ట్, పరమ వేస్ట్ బీజిఎం. ఇది కాకుండా మూవీ చాలా లెందీగా అనిపిస్తుంది, స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ తారకన్న కూడా లేకపోతే అసలు మూవీ అసలు ఇంత కలెక్ట్ చేసేదే కాదు, హైపే వచ్చేది కాదు. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే కొన్ని అయితే ఇల్లాజికల్ సీన్స్ తీసుకున్నాడు. ఆ ఇల్లాజికల్ సీన్స్ ఇలా ఎందుకు తీసాడో అనిపిస్తుంది. ఎందుకంటే మనము కార్ లో వెళ్తుంటేనే చేయి బయట పెడితే 70-80 స్పీడ్ లో చేయి మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక ఫైటర్ చెట్టు మీద ఫైట్ సీక్వెన్స్, షిప్ ఫైట్ సీక్వెన్స్, గాల్లో ఫైట్ సీక్వెన్స్, అరే కనపడ్డ ప్రతి చోట ఫైట్ సీక్వెన్స్. కొంచెం లాజికల్ గా తీయన్న, చూసేవాడు చూస్తాడు. స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది స్పై యూనివర్స్, లైక్ స్పై మూవీస్ చూస్తారు కదా, ఏక్తా టైగర్, పఠాన్, వార్ 1, ఈ మూవీస్ చూసే వాళ్ళకు వాట్ టూ డెఫినెట్ గా నచ్చుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. సో నా రివ్యూ వచ్చేసి ఈ మూవీకి 2.5. నెక్స్ట్ మూవీలో మళ్ళీ